హలో గాయ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫన్ టైమ్ అడ్వెంచర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో వచ్చేసింది మా యానివర్సరీ, 5th year యానివర్సరీ. సో మనమైతే ఇప్పుడు కొడైకెనాల్కి వెళ్తున్నాము. మొత్తం 3 ప్లేసెస్, కొడైకెనాల్, తెక్కడి అండ్ మూనార్. ఈ 3 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఆ 3 వీడియోలు మీకు వచ్చేస్తాయి. ఇది వెళ్ళే దారిలో అనమాట స్వీట్ షాప్. చూసారా ఎంత బాగున్నాయో, టేస్ట్కి ఇచ్చారు. యాక్చువల్గా కడుపు ఫుల్ నిండిపోయింది మార్నింగే స్వీట్స్తో నింపేశాను అనమాట. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఆగాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. ఆ కొడైకెనాల్ వెళ్ళే దారిలో అయితే తమిళనాడు బ్రేక్ఫాస్ట్. సో చూసారా, ఇది వచ్చేసి మనకు హోటల్ హైవేలో. సో ఇక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేయొచ్చు. వచ్చేసాం మనం కొడైకెనాల్. ఆన్ ది వేలో ఉన్నాము. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో రోడ్. అదంతా కర్వ్ రోడ్స్, ఇదంతా ఫుల్ ఆఫ్ గ్రీనరీ ట్రీస్ తోటి సూపర్ ఉంది రోడ్ అయితే మాత్రము. ఆన్ ది వేలో మనకి యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను. బ్యాక్లో చూసారా మొత్తం హిల్స్తో నిండిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్లైమేట్ మాత్రం పీక్ అనమాట, అంత చలిగా ఉంది ఇక్కడైతే. ఇక్కడ నుంచి మనకు కంప్లీట్ హిల్ స్టార్ట్ అయిపోతుంది. సో హిల్ మీద నుంచి ఘాట్ రోడ్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్ అయితే మాత్రం. ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఏం లేదు, క్లియర్గా ఉంది రూట్ అయితే మాత్రము. ఇప్పుడు మనకి వెళ్ళే దారిలో ఆన్ ది వేలో ఒక వాటర్ ఫాల్ వస్తుంది. స్టే ట్యూన్డ్, వచ్చేస్తుంది. హే గాయ్స్, ఇంకా వచ్చేసాము వాటర్ ఫాల్ దగ్గరికి, కొడైకెనాల్ వాటర్ ఫాల్కి. ఇక్కడ అన్ని స్టాల్స్ మన ఫుడ్ తినడానికి. ఇక్కడ మనం వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవచ్చు. టౌన్ నుంచి వచ్చేటప్పుడు మనకు చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర మనము ఈ పాస్ చూపించేసి 60 రూపీస్ పే చేసి మనం ఈ వాటర్ ఫాల్స్ ఇటు రావాలి. ఎంటర్ అయిపోవాలి ఇంకా కొడైకెనాల్లోకి. ఇంక అన్ని ఫుడ్స్. లుక్ ఎట్ ద వాటర్ ఫాల్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వావ్, చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయి. చాలా వాటర్ ఫ్లో అవుతుంది. మేము అసలు ఇంత వాటర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది కదా. సూపర్ సూపర్. మీరు ఒకవేళ ప్లాన్ చేసేటట్టయితే మాక్సిమం జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో ప్లాన్ చేసుకోండి. కొడైకెనాల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వావ్, లుక్ ఎట్ ద జస్ట్ సీనరీ అండ్ వాటర్ ఫాల్స్. మా ఊళ్ళో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ యు లైక్ ద వాటర్ ఫాల్? వాట్ ఈస్ దాట్? నాని, ఇప్పుడే డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. సో స్లైట్గా డ్రిజ్లింగ్ పడుతుంది మాకైతే. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. యా, ఫైనలీ వి రీచ్డ్ అవర్ హోటల్. సో ఇది హోటల్ నుంచి వ్యూ పాయింట్ అనమాట. కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా క్లైమేట్. అది చాలా టాప్లోకి వచ్చేసాము. ఇది యూజువల్లీ సమ్ హోటల్, వివేరా గ్రాండ్ హోటల్. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద హోటల్. ఇది మొత్తం బాల్కనీ సిట్ అవుట్. మాకు ఇచ్చిన ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్. యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్ ఇచ్చారు. సో సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇది. అండ్ కంప్లీట్ ఇది 4 floors. ఐ షో ద ఇన్సైడ్ ద వ్యూ. రూమ్ ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు. ఓకే, Sizapo. Hi Arif. This is the bed, chimney, TV setup, and మనకు ఒక డ్రాయర్ ఇచ్చారు ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇదేమో సిట్అవుట్కి. అండ్ ఇది వ్యూ మన రూమ్లో నుంచి, కంప్లీట్ అవుట్ సైడ్ వ్యూ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. బాత్రూమ్ చూపిస్తాను ఒకసారి. ఇది మిర్రర్. ఓకే, ఇది మనకి బాత్రూమ్ స్పేస్. ఓకే, పర్లేదు, బాత్రూమ్ కూడా బాగానే ఉంది గీజర్ తోటి. ఓకే, నైస్. ఓకే, కంప్లీట్గా ఫైనల్గా వచ్చేసాము కొడైకెనాల్ లేక్కి. ఇది కొడైకెనాల్ లేక్. మనం దీంట్లో బోటింగ్ చేయొచ్చు. పర్ పర్సన్ 50 తీసుకుంటున్నారు.
అండ్ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే సైక్లింగ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం హార్స్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడ. సో సైక్లింగ్కి వాళ్ళు ఎలా కాస్ట్ చేస్తున్నారంటే 100 రూపీస్ ఫర్ 2 కిలోమీటర్స్, 150 రూపీస్ ఫర్ 5 కిలోమీటర్స్. మనకి ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంటుంది, అక్కడ మనము తిరిగేసి రావచ్చు, ఫుల్ జాలీగా ఎంజాయ్ చేసుకొని రావచ్చు. బాగుంది సైక్లింగ్ అయితే. మేము ట్రిపుల్ రైడ్ తీసుకున్నాము, బేబీ కూడా ఉన్నాడు కాబట్టి. సో ముగ్గురికి కలిపి 100 రూపీస్ ఫర్ 2 అవర్స్కి. ఇది వచ్చేసి కంప్లీట్ లేక్, కొడైకెనాల్ లేక్. సో లుక్ ఎట్ దెమ్, అందరు అలానే ట్రిపుల్ రైడింగ్ సైకిల్ తీసుకొని, కొంతమంది డబుల్ రైడింగ్ సైకిల్స్ తీసుకొని, సింగిల్ రైడింగ్ సైకిల్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ మెమరబుల్ మూమెంట్ అనమాట సైక్లింగ్. ఎందుకంటే మనం డైలీ రొటీన్ మన లైఫ్లో మనం సైక్లింగ్ చేయట్లేదు కాబట్టి, సో అలా మనం ట్రిప్స్కి వచ్చినప్పుడైనా ఇట్లా సైక్లింగ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా ఒక మెమరీ లాగా గుర్తుండిపోతుంది సైక్లింగ్ చేసాము అనేసి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే మాత్రము. ఆరిఫ్, are you happy? Yes. You want to ride a cycle? Yes. Okay, super. మా ఆవిడైతే ఫుల్ ఖుష్, నేను కూడా ఫుల్ ఖుష్. ఇది సైక్లింగ్ అనమాట. ఓకేనా, మీరు మాత్రం కొడైకెనాల్ వస్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి. ట్రిపుల్ రైడింగ్ సైకిల్, డబుల్ రైడింగ్ సైకిల్, సింగిల్ రైడింగ్ సైకిల్ అన్నీ ఉన్నాయి. సో 1 అవర్, ఒక ½ అవర్ అలా తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేయండి కొడైకెనాల్ లేక్ అంతా. ఓకే, యా. సైకిల్ ఓటరీ అమ్మా. ఇది వచ్చేసి మన కొడైకెనాల్ లేక్ దగ్గర షాపింగ్ అనమాట. బయట యాక్చువల్లీ చాలా అంటే చాలా చాక్లెట్స్ ఉన్నాయి. చూసారా మొత్తం ఎలా ఉందో షాపింగ్ అంతా. చాలా ఐటమ్స్ ఉన్నాయి, మనం కొనుక్కోవచ్చు, బాగా బార్గెన్ చేయొచ్చు. చాక్లెట్స్ అయితే చూడండి, ఎక్కడ చూసిన ప్రతి చోట చాక్లెట్సే. చాక్లెట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి చూడండి. ఫుల్ ఇది కంప్లీట్ మార్కెట్ కొడైకెనాల్ బయట. సో ఇది మన వే టు రెస్టారెంట్. ఓకే, సో ఇది మన రెస్టారెంట్. హ్యాండ్ వాష్ ఏరియా, ఇడ్లీ, నెక్స్ట్ సాంబార్, చట్నీ, అక్కడంతా బ్రెడ్ స్లైసెస్. అండ్ ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద గునా కేవ్స్. మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే, సే హాయ్ ఆరిఫ్. మనం ఎక్కడికి వచ్చాం? గునా కేవ్స్. ఎస్, స్టెప్స్ ఎక్కుతున్నాం, పైకి వెళ్ళిపోయి మళ్ళీ దిగాలి గునా కేవ్స్ కి. ఓకేనా, పదండి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అమ్మా, ఫైనల్లీ వి రీచ్ గునా కేవ్స్. దిస్ ఇస్ స్పాట్ మంజిమల్ బాయ్స్ ఫోటో తీసుకున్న స్పాట్ ఇది. వాళ్ళ లోపలికి వెళ్ళేది గునా కేవ్, అదే దాన్ని క్రాస్ చేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు పైన నుంచి. ఇక్కడ ఫోటో దిగుతారు. బాగుంది స్పాట్. ఎప్పుడు నాటిన చెట్లు కదా, అందుకని ఇలా ఉన్నాయి. ఎన్ని ఏర్లు వచ్చాయి అసలు వీటికి. సో బ్యూటిఫుల్ లొకేషన్ యాక్చువల్లీ. ఇక్కడ ఏమైందంటే మొత్తం క్లౌడ్స్ అన్ని కిందకు వచ్చేసాయి. సో చలి తట్టుకోలేకపోతున్నాం. ఒక లెవెల్లో ఉంది, 17 degrees ఉంది ఇప్పుడు. చలి బాగుంది ఇక్కడ అయితే. మనం పైకి వెళ్ళి ఆ వ్యూ చూద్దాం, వ్యూ పాయింట్. ఇదే వాళ్ళు క్రాస్ చేసి వెళ్ళేది. అక్కడి నుంచి వాళ్ళు క్రాస్ చేసి అటు వెళ్తారు మంజిమల్ బాయ్స్ మూవీలో. ఇది ఆ కేవ్. అది చూడండి మొత్తము క్లౌడ్స్ అన్ని కిందకు వచ్చేసాయి.
ఇదంతా క్లౌడ్ ఫాగ్ పడతా ఉంది, కానీ వీడియోలో మనకు అర్థం కాదు. చాలా అంటే చాలా చలిగా ఉంది. మై గాడ్, అక్కడి నుంచి క్రాస్ చేసి దూకి ఇంకా అటు నుంచి లోపలికి వెళ్తారు ఆ చిన్న వే నుంచి. వీళ్ళు ఎక్కుతున్నారు చూడండి పైకి. వీళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అక్కడికి వెళ్ళి. డెవిల్స్ కిచెన్. మా ఫుల్ అరుస్తున్నాడు. వాళ్ళు అరిచినట్టు ఆ మూవీ చూశాడు. ఆరిఫ్ ఎలా అరుస్తారు? షౌట్. ఇది ఆ గునా కేవ్స్ ప్లేస్. ఇదంతా పైన నుంచి యాక్చువల్ అది వచ్చేసి వ్యూ పాయింట్. మనకి పైనకెళ్ళి వ్యూ చూడొచ్చు. ఓకే, అక్కడ జంప్ చేస్తారు కదా వాళ్ళు, యాక్చువల్లీ దాని మీదకి నిల్చొని. ఓకే, మనం ఒక 2 పిక్స్ అలా తీసుకొని ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళి వ్యూ చూద్దాం. ఓకే చలో. కంప్లీట్ అయిపోయింది గునా కేవ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాము. అదంతా మన పార్కింగ్ అండ్ ఫుడ్ స్ట్రీట్. మనం ఇప్పుడు పిల్లర్ రాక్స్కి వచ్చాము. ఇదంతా పిల్లర్ రాక్స్ ప్లేస్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. 10 రూపీస్ పర్ పర్సన్ ఇంకా టికెట్. అది చూసారా రాక్స్ ఎంత బాగుంది కదా, పిల్లర్ రాక్స్. ఎలిఫెంట్స్ హౌస్ చాలా బ్యూటిఫుల్ గా. అది చూసారా మొత్తం ఫాగ్ ఎలా పడుతుందో, కంప్లీట్ గా గ్రీనరీలో ఆ పిల్లర్ రాక్స్, ఫాగ్. వా, సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం క్లౌడ్స్ అన్ని కిందనే ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్. ఇది వాటర్ సౌండ్ వస్తుంది మనకి. ఓ, ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుందా? ఇదే వాటర్ సౌండ్ వస్తుంది అనుకుంటున్నా. ఓకే, ఇది మన కంప్లీట్ కేవ్స్ లొకేషన్. వావ్, ఇది మనకి పైన్ ఫారెస్ట్. సో నియర్ బై మనకి గునా కేవ్స్ దగ్గరే ఉంటుంది ఇది పైన ఫారెస్ట్. కూల్ పైన్ లొకేషన్, పైన్ ఫారెస్ట్ లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం కోకస్ వాక్కి వెళ్తున్నాము కొడైకెనాల్ లో. ఇది కూడా ఒక సీనిక్ వ్యూ. చూద్దాం ఎలా ఉందో వెళ్ళి. ఇది కాకస్ వ్యూ నుంచి మనకి వ్యూ అన్నమాట. ఫుల్ హిల్స్ లో నుంచి ఆ క్లౌడ్స్ అన్ని కిందకు వచ్చేసి చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ సేమ్ అట్లా అట్ ది సేమ్ టైం అన్ని క్లోత్స్, పిల్లల టాయ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ స్టాల్స్ మనకి. ఇదేమో పైనుంచి వ్యూ మనకి. చాలా అంటే చాలా బాగుంది. బట్ చాలా క్లౌడీ, చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. పైన అవన్నీ రిసార్ట్స్. బ్రేక్ఫాస్ట్ ఇది కొడైకెనాల్లో. సాంబారు, చట్నీ, టీ అండ్ కాఫీ, బ్రెడ్. హార్స్ రౌండ్కి వెళ్తున్నాను మా హస్బెండ్ అండ్ మా కిడ్. సో అదేంటంటే క్వార్టర్ రౌండ్కి వచ్చి 200 రూపీస్ అంట. ఓన్లీ చిల్డ్రన్ అయితే 100 రూపీస్. బట్
చిల్డ్రన్ హ్యాండిల్ చేయలేడు కదా, అందుకని మా హస్బెండ్ కూడా వెళ్తున్నారు. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ హార్స్ రైడ్స్ అవన్నీ ఎల్డర్స్ కంటే కూడా. సో మీ కిడ్స్తో వచ్చినప్పుడు మాత్రం హార్స్ రైడ్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా చేయండి. ఆరిఫ్ ఇది వచ్చేసి మన కొడైకెనాల్ లేక్. కొడైకెనాల్ లేక్ మనం ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు. బోటింగ్ కి పర్ టూ మెంబర్స్ అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు. అదే 4 మెంబర్స్ అయినా 6 మెంబర్స్ అయినా కానీ 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదంతా వెయిటింగ్ హాల్, అది ఎంట్రన్స్. ఇది బోటింగ్ ఏరియా. పెడల్ బోట్స్, ఒకవేళ చైల్డ్ ఉంటే మాత్రం నాట్ అలౌడ్ అంట పెడల్ బోట్స్. వాళ్ళకి సపరేట్ మళ్ళీ 6 సీటర్ బోట్ ఇచ్చేసి సపరేట్ ఒక పర్సన్ ని అలొకేట్ చేస్తారంట. పెడల్ బోట్ అయితే చిల్డ్రన్ కిడ్స్ ఎవరైనా ఉంటే. ఇది వచ్చేసి మనకు బ్రియాంట్ పార్క్. సో ఇది కంప్లీట్ గా ఫ్లవర్స్ దాంతో నిండిపోయి ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఐ షో, చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇదంతా రోజ్, చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు. బ్రియాంట్ పార్క్ లో చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్లీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీతో. మన కొడైకెనాల్లో అల్లం వెల్లుల్లి సరా షాప్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. మ్యాంగోస్, వావ్ కలర్ ఎంత బాగుంది కదా. వేరికాయలు, ఆరెంజెస్, ఇది చూసారా మీరు గోవా ఎట్లా ఉందో. సో నైస్. లాల్ బక్రా అది. ఫైనల్లీ కొడైకెనాల్ 2 days ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కొడైకెనాల్లో మెయిన్గా మీరు చూడాల్సింది అయితే కొడైకెనాల్ లేక్. సో కొడైకెనాల్ లేక్ దగ్గర మనకి సైక్లింగ్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం హార్స్ రైడింగ్ ఉంటుంది. ఆ 2 కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచే పక్కనే బ్రియాంట్ పార్క్ ఉంటుంది. అది గ్రీనరీతో ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో సూపర్గా ఉంటుంది. అది కూడా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ కోకస్ వాక్ ఉంటుంది. అది ఎలా అంటే జస్ట్ వ్యూ కోసం అంతే కోకస్ వాక్ అనేది, బట్ ఓకే వన్ ఆఫ్ ద మనం ఇక్కడ వచ్చిందే చూడడానికి కాబట్టి అది కూడా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ మేము వెళ్ళిన గునా కేవ్స్ బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. ఏంటంటే అక్కడ సీనిక్ వ్యూస్, మనకి డేవిస్ కిచెన్ అని మనకు తెలియదు కాబట్టి అంత దూరం వచ్చాం కాబట్టి గునా కేవ్స్ దగ్గరే వితిన్ 500 meters మనకి పైన్ ఫారెస్ట్ ఉంటుంది. ఫోటోస్కి సూపర్ ఉంటుంది ఫోటోషూట్స్. నేను మీకు ఫోటో కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఆ ప్లేస్లో అనేది. సో అది కూడా ఎంజాయ్ చేయండి. పిల్లర్ రాక్ అని ఒకటి ఉంటుంది, ఆ నియర్ బై ప్లేసే. సో కొంచెం డౌన్కి వెళ్తే మీకు పిల్లర్ రాక్ అని కనిపిస్తుంది. సో అంటే లైక్ గునా కేవ్స్ మనకి మూవీలో చూపిస్తారు కదా మంజుమల్ బాయ్స్లో, ఆ గునా కేవ్స్ పిల్లర్ రాక్ అనే స్పాట్ దగ్గరికి వెళ్ళి వ్యూ చేస్తే కరెక్ట్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో అలా ఈవినింగ్ టైప్ అన్నీ చూసేసి ఈవినింగ్ టైంలో ఇలా వచ్చి ఇక్కడ రిలాక్స్ అయిపోయి ఆ బోటింగ్ చూసుకుంటూ కొడైకెనాల్ లేక్లో ఎంజాయ్ చేసేయండి. ఓకేనా? ఇంతటితో కంప్లీట్ అయిపోయింది కొడైకెనాల్ టూర్ మాదైతే. మాత్రం మేము హ్యాపీగా చూసేసాము, అన్ని ప్లేసెస్ కవర్ చేసాము. ఇంకా వే టు మూనార్. నెక్స్ట్ నేను మీకు మూనార్ అన్ని చూపిస్తాను. మూనార్లో ఏమేమి ప్లేసెస్ తిరిగాము, ఎక్కడ స్టే చేస్తున్నాము అన్ని కూడా చూపిస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.